संभल के जाना बेटी, मैं शाम को आऊँगा और तुम्हें पिकअप करूँगा, ठीक है? हाँ जी। కిషోర్, వాట్ ఇస్ దిస్? హే అనిత, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కిషోర్, ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్. నువ్వు కార్లో కూర్చో, రెండు పడితే కానీ వాడు మాట విన్నాడు. లుక్, తను ఆల్రెడీ చాలా దెబ్బలు తిన్నాడు. దాని తర్వాత నన్ను డిస్టర్బ్ చేయలేదు. ప్లీజ్ లీవ్ హిమ్ అలోన్. నువ్వేంటి వాడికి సపోర్టా? లేకపోతే నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? వాడిని కొట్టాలంటే నువ్వు కొట్టు. ఎందుకు రౌడీల చేత కొట్టిస్తావు? ఏం తమ్ముడు, మా కిషోర్ గారు లవని ఫాలో చేస్తున్నావంట? బస్సులో చేయేసావంట? ఏంటి, ప్రాణాలతో ఉండాలా లేదా? ఏంట్రా అడుగుతుంటే? ఫాలో చేశాను, కానీ ఇప్పుడు చేయట్లేదండి. ఇక మీద డిస్టర్బ్ చేయకు. చేయనండి. అది ఇప్పుడేం లేదంటాడు. వదిలేనా వేసైనా? వాడు అలాగే అంటాడు. హలో, తను నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి బేవస్ గారిని మాత్రం లవ్ చేయదని చెప్పండి. ఇవాళ చావుకి సిద్ధపడి వచ్చినట్టున్నావు. సార్, మీరు 10 దెబ్బలు కొడుతున్నాయి, ఒక దెబ్బైనా తిరిగి కొట్టినా?
రౌడీ తెచ్చి కొట్టేస్తున్నాడు చాత్కను వదవా. అనిత రా మనం వెళ్దాం, వీళ్ళంతా ఉట్టి రౌడీలు. రేయ్ ఆ బ్యాట్ ఇవ్వరా, నీ చంపేస్తాను. నా పక్కన నించోడానికి కూడా అసహ్యంగా ఉంది కదూ. నేనింతే, ఎందుకో కోపం ఎవరి మీద చూపించాలో తెలీదు. మనకి బాగా నచ్చిన అమ్మాయి గురించి రాత్రి బవళ్ళు కలలు కంటాం. మనకి తెలుసు దాని వాల్యూ ఏంటో. ఇలాంటి వెదవ చేతిలో పడి లైఫ్ అంతా నరకం అనుభవించిపోతుందని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. మీ కళ్ళకి మంచేదో చెడేదో కనిపించదా? అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండే ఆడపిల్లలు పోయి ఎందుకు ఊపిలో పడతారో అర్థం కావట్లేదు. నేను ఒక పిచ్చోడిని. మనలాంటి మున్సిపాలిటీ స్కూల్లో చదివిన వాడిని కూడా ఒక హై క్లాస్ ఫిగర్ తిరిగి చూసింది. మనకు కూడా దేవుడు ఏదో దారి చూపిస్తున్నాడేమో అనుకున్నాను. బట్ బిచ్చగాన్ని చూసినట్టు చూసావని నువ్వు చెప్తూ కొట్టినప్పుడు తెలిసింది. తప్పులేదు, నాకు కావాల్సిందే. ఇదిగో ఇలా వీధి కుక్కలాగా ఏమూ లేకుండా తిరుగుతున్నాను. గాలోడిని ఏం చేయను? మా నాన్నకి నన్ను కొట్టడమే తెలుసు తప్ప పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడడం తెలీదు. నాకు 6 ఏళ్ల వయసప్పుడు బ్లేడ్ త్వరగా తీసుకురాలేదని కొట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వెందుకు పనికిరావు అని చెప్పడం వల్లనే నేను ఇలా అయ్యాను. గొడ్డులాగా బాతున్నాడు. ఏం చెప్తే నేను ఎందుకు వినాలనుకున్నాను. తప్పో రైటో ఆలోచించలేదు. నాకేది తోస్తే అది చేశాను. కానీ నువ్వు నా పక్కన నిల్చోడానికి కూడా ఆలోచిస్తున్నావంటే నా స్టేటస్ ఏంటో అర్థమైంది. ఏదో వీధిలో పడ్డ పేడలాగా. బట్ నాకు నువ్వు ఇదిగో ఇప్పుడు కూడా నీ పక్కన నిల్చున్నప్పుడు లోపల ఏదో ఒక చిన్న సంతోషం. నువ్వు నన్ను అలా చూసినప్పుడు అయ్యో రక్తం సుర్రుమని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కుతుంది. నా లైఫ్లో నేను మొట్టమొదటిసారిగా చేసిన ఒకే మంచి పని నేను లవ్ చేయడం. కానీ నిజంగా చెప్తున్నాను, నేను ఎంత చెడ్డవాడినైనా నీ గురించి మాత్రం తప్పుగా ఊహించలేదు. నీ వంక చూడడం, నీ దగ్గరికి వచ్చి రాసుకోవడం, నీ పేరు ఇలా బిలేతో గీక్కోవడం, ఇదే నాకు తెలిసిన లవ్. గ్రీటింగ్ కార్డులో రోజా పువ్వు పెట్టి ఐ లవ్ యూ చెప్పడం నాకు తెలీదు. పర్వాలేదు, నేనెప్పుడు నన్ను నచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయను. నీకు నా మీద లవ్ కలగకపోతే ఏంటంట? నాకంటూ ఏదైనా విలేజ్ నుంచి మామ కూతురో అత్త కూతురో దొరకదా ఏంటి? కోరుకునేది దొరకకపోతే దొరికిందంతా తృప్తి పడాలి. అందరికీ ఐశ్వర్య మీద ఆశే. అందుకని ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారా, లేకపోతే బెల్లం పక్కన పడుకోకుండా ఉన్నారా? లైట్ ఆఫ్ చేస్తే అందరూ ఐశ్వర్య రాయలే. బట్ నువ్వు మాత్రం లైఫ్లో ఇలా కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ కిషోర్ ఉట్టి వెదవా. వాడిని అదే తెట్లో ఎంతమంది అమ్మాయిలతో చూసానో తెలుసా? హలో, మొదట నీ రేంజ్ ఏంటో తెలుసుకో. నువ్వు నా మనసులో ఎక్కడ ఉన్నావో తెలుసా? టాప్లో ఉన్నావు. ఏదో మీ అమ్మ నాన్న చెప్పారని తప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. వాళ్ళు పెళ్ళి అయితే చేయగలరు, కానీ మీ బెడ్రూమ్ దాకా వచ్చి మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని చూడలేరుగా. ఇది నీ లైఫ్, ఎవరి కోసం సాక్రిఫైస్ చేయొద్దు. ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పింది లేదు. నాకు తెలుసు నా మాటలు నీకు చేదుగా ఉంటాయని. ఇక మీదట నేను డిస్టర్బ్ చేయను. నువ్వెవరో నేనెవరో నా మొహం చూసినా నువ్వు తిప్పికెళ్ళిపో, ఓకే? నాకు ఈ క్షమాపణలు అడగడాలు నచ్చవు. బట్ నువ్వు చాలా మంచి అమ్మాయివి. నిన్ను అడిగినా తప్పు లేదు. నిన్ను చాలా టార్చర్ చేశాను. అన్నిటికీ కలిపి మొత్తంగా సారీ, ఓకే? బాయ్. అరే రవి, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? రావండి.
గాయత్రి గారు ఆ? ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటండి చెప్పండి. ఈవినింగ్ ఊరికి వెళ్తున్నాం. ఢిల్లీలో మా సిస్టర్ డాటర్ది మ్యారేజ్. అనితని ఎగ్జామ్ వల్ల తీసుకెళ్ళలేకపోతున్నాం. మేమిద్దరం వెళ్ళకపోతే రిలేషన్స్ తప్పుగా అనుకుంటారు. అనితని మీరు కొంచెం చూసుకుంటారా? మీరు హాయిగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటి లాస్ట్